పటాన్ చెరువులో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో అంతకంతకు వివాదం ముదురుతోంది. నిన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన సవాల్కు కాట శ్రీనివాస్ గౌడ్ ప్రతి సవాల్ విసురుతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు బీరంగూడ శివాలయానికి వచ్చి తప్పు చేయలేదని తడి బట్టలతో ప్రమాణం చేయాలని ఎమ్మెల్యేకు ఛాలెంజ్ విసిరారు. ఇదే అంశంపై ఆయన టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలను చూస్తున్నాము. అసలు పటాన్ చెరువు రాజకీయాల్లో ఈ రచ్చ కారణం ఏమిటి? కాటా శ్రీను మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు, మీరు సవాల్ వేశారు, ఓకే, కానీ రేపు ఎమ్మెల్యే ఆ సవాల్ను స్వీకరించి వస్తాడని మీకు నమ్మకం అనిపిస్తుందా? రాజకీయ నాయకుడు అనేటోడు ఒక మాట, ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి స్టాండ్ అయి ఉండాలి. అది మాకు తెలిసినటువంటి రాజకీయాల్లో నడుస్తున్నా కూడా మాకు తెలిసినటువంటి పద్ధతి అది. నువ్వు చేసినటువంటి ప్రతి సవాల్కి ఈరోజు నువ్వు ఏ సవాల్ అయితే నువ్వు చెప్పినవో 7 కోట్ల రూపాయలు కావచ్చు, 40 లక్షల రూపాయలు కావచ్చు, బీఫామ్లు అమ్ముకునే విషయం కావచ్చు, ఈరోజు ఏదైతే నువ్వు బీఫామ్ల విషయం కావచ్చు, పెళ్ళిళ్ళకి పైసలు అనే విషయం కావచ్చు, ప్రతి ఒక్క మాట మీద నువ్వు నిటారుగా నిలబడాలి, నువ్వు మాటకు స్టాండ్ అయి ఉండాలని చెప్తున్నా. ఈరోజు నేనేవైతే ఆరోపణలు నీ మీద చేసినో ప్రతి ఒక్క ఆరోపణ మీద నేను స్టాండ్ అయి ఉన్నా. రేపు 11 గంటలకి నువ్వు చేసిన ఆరోపణలు కావచ్చు, నేను చేసిన ఆరోపణలు కావచ్చు, ఇక్కడ పవిత్రమైనటువంటి 100 సంవత్సరాల చరిత్రటువంటి బ్రహ్మరాంబిక మల్లికార్జున శివాలయంలో రేపు 11 గంటలకు నేను వస్తున్నా. నీ ఆరోపణల మీద కూడా నువ్వు చేసిన ఆరోపణ నిజమైతే రేపు నువ్వు వచ్చి రేపు తడిబట్టలతో నువ్వు గుళ్ళకి జొర్రాలి. నేను చేసిన ఆరోపణలు ఏవైతే నీ మీద చేసిన ఆరోపణలు ఉన్నాయో అవి నిజమని చెప్పి నేను రేపు పొద్దున తడిబట్టలతో శివాలయం గుళ్ళకి జొరబోతున్నా. 11 గంటలకి ఇక ఈ పటాన్ చెరువులో ఇక నువ్వా నేనా తెలుసుకుందాం. రేపు పటాన్ చెరువులో ఆ దేవుడి సన్నిధిలో నీదో నాదో బండారం బయటపడాలి రేపు. కానీ నిన్న ఎమ్మెల్యే టీవీ9తో మాట్లాడుతూ క్లియర్గా చెప్పడం జరిగింది, శ్రీనివాస్ స్థాయి నాది కాదు, కేవలం జిల్లా మంత్రి కావచ్చు, పై వారు ఎవరైనా వస్తే నేను మాట్లాడతా, కానీ శ్రీనివాస్ స్థాయి నా గురించి మాట్లాడడానికి కానీ హరీష్ రావు గురించి మాట్లాడడానికి శ్రీనివాస్ స్థాయి కాదు అని చెప్పడం జరిగింది. స్థాయికి ఏం కావాలి? ఏం స్థాయి కావాలా? నా కుటుంబం కాటదర్శన్ గౌడ్ గారు మీకు ఈరోజు భిక్ష పెట్టకపోతే మీరు ఏడుంటుండే అని అడుగుతా ఉన్నా. ఇటుక బట్టల పొంటి ఆడున్నటువంటి ఇసుక ఫిల్టర్ల పొంటి తిరుగుకుంటా ఆనంద్ భవన్ హోటల్ కాడ పడంచేలా గల్లె పొంటి తిరిగేటోని అన్నం బిడ్డను సున్నం పెడతావు నువ్వు అని చెప్తున్నాను. స్థాయి ఉంటుంది దానికి. నీళ్ళక నేను లక్ష గదాలు డాక్యుమెంట్ చేసుకోవాలన్నా, లేకపోతే రోడ్లు 200 ఫీట్ల రోడ్డు హుడా లేవట్ల గిట్ట నా పేరు మీద డాక్యుమెంట్ చేసుకోవాలన్నా, లేకపోతే నా కుటుంబ సభ్యుల పేరు మీద డాక్యుమెంట్ చేసుకోవాలన్నా, లేకపోతే పార్క్ జాగాలు నువ్వు ఆడ 5000 గజాలు చక్రపూరి కాలంలో చేసుకున్నటువంటి 5000 గజాలు నేను కూడా అట్లాంటి డాక్యుమెంట్లు చేసుకోవాలన్నా, అప్పుడు స్థాయి కావాలన్నా, లేకపోతే నీళ్ళగా 10 పార్టీలు ఇప్పుడు ఒక పార్టీ మారితే నాకు స్థాయి కావాలన్నా, ఏ స్థాయి కావాలన్నా కానీ అడుగుతా ఉన్నాను నేను. ఫేక్ ఆర్గ్యుమెంట్లు తను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి 100 ఎకరాలు అమ్మి నేను ఎమ్మెల్యేకి అయ్యాను, ఒక్క గజం ల్యాండ్ కూడా నేను కబ్జా చేయలేదంటూ నేను క్లియర్గా చెప్పడం జరిగింది. నేను అదే చెప్తున్నా కదా, నేను 2018లో పోటీ చేసినా, 2023లో పోటీ చేసిన, 2014లో ఆయన పోటీ చేసిండు. ఫస్ట్ 2014 ఆయన అఫిడవిట్ బయట పెడదాము, 2018 బయట పెడదాము నాది, 2023 నాది పెడదాము, ఆయనది పెడదాము. మళ్ళీ ఈరోజు నా ఆస్తులు పెరిగినాయా, నా ఆస్తులు జరిగినాయా, లేకపోతే నీ ఆస్తులు పెరిగినాయా, నీ ఆస్తులు జరిగినాయా తెలియపోతుంది కదా. ఫోర్స్ చేసి అతని పైన కేసులు పెట్టారు, తన తమ్ముని రాత్రికి రాత్రి అరెస్ట్ చేయించారంటూ కూడా అనడం జరిగింది. నువ్వు బుద్ధిమంతుడు అయితే, నువ్వు నిజాయితీగా ఉంటే, నువ్వేం తవ్వకాలు చేయకపోతే, నువ్వేం ఎక్సెస్ తవ్వకపోతే ఎవడెందుకు వచ్చి నిన్ను తీసుకొని పోయి లోపలేస్తాడు? నువ్వు వాడు అవినీతి చేసినావని చెప్పి అధికారులు వచ్చి కొలిచినప్పుడు నువ్వు నీకు కేటాయించిన దానికంటే ఎక్కువ తవ్వినవు కాబట్టి, ఎక్సెస్ తవ్వినవు కాబట్టి నిన్ను తీసుకుపోయాడు లోపలేసిర్రు. ఇల్లీగల్గా ఏదైతే నువ్వు కన్స్ట్రక్షన్ చేసి నీ బినామీల మీద పెట్టి పట్టా సర్వే నంబర్లు వేసి నువ్వు తీసుకున్నావో నేను వదిలిపెట్టేది అయితే లేదు. దాని ఎన్నుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎవరినా శిక్షించేదే, నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా తాను చేసినటువంటి ఆరోపణల ప్రతి ఒక్క దానికి ప్రూఫ్ ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఎమ్మెల్యే వచ్చినా రాకున్నా 11 గంటలకు శివాలయం వద్ద కాటా శ్రీనివాస్ ఉంటానంటూ కూడా చెప్తున్నారు. సో ఎమ్మెల్యే దీన్ని ఎట్లా తీసుకుంటారు, రేపు వీరి సవాళ్ళు ప్రసవాలు ఎట్లా కొనసాగుతాయని వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా శివతేజ, టీవీ9 సంగారెడ్డి. అసలు పటాన్ చెరువు రాజకీయాల్లో ఈ రచ్చకు కారణం ఏమిటి? అంతకుముందు కాటా శ్రీనివాస్ గౌడ్ ఏమన్నారు? దానికి మహిపాల్ రెడ్డి ఇచ్చిన రిప్లై ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఎన్నున్నాడో తెలియదు, ఎప్పుడు ఏ రాత్రి ఏ పార్టీలో ఉంటాడో, పొద్దుగాల ఏ పార్టీ ఉంటాడో తెలియదు, పూటకో పార్టీ మారేటోడు. ఇలా అవసరాల గురించో, పరిస్థితుల గురించో, డెవలప్మెంట్ గురించో అని చెప్పి వచ్చి లాస్ట్కి ఆడ 3 సార్లు బీఫామ్ ఇచ్చిన వాళ్ళ ఆ బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసినావు. నీకు కాలు పదకం కట్టుకొని తిరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని మోసం చేసి ప్రజా కోర్టులో సక్సెస్ అవుతున్న భగవంతుడితో, ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల పార్టీ మా పార్టీ, ప్రజలు ఆశీర్వదించడే మా పార్టీ. నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఈరోజు
హరీష్ అన్న నిజంగా మొన్న ఈ 5 మున్సిపాలిటీలలో మరి ఇలా కాంగ్రెస్ పార్టీ పండ పెట్టుకుంటారో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసుకుంటా పండ పెట్టుకుంటా ఓడగొట్టినందుకు నీకు మొన్న బీఆర్ఎస్ పార్టీకి మన సంపాదించిన అవినీతి సొమ్ము కొంచెం నీకు ఏమైనా సాయం చేస్తుంటే అసెంబ్లీలో ఎన్నికేసుకు రావాల్సిన అవసరం లేదన్నా. మాతోని భాగస్వామ్యం పెట్టుకొని వ్యాపారాలు చేసేటంత చీప్ మనిషి కాదైనా. నేను ఏం చెప్పిన ఇంతకుముందు ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించి నిరంతరం ప్రజల కోసము శ్రమించే వ్యక్తి హరీష్ రావు. అటువంటి సంబంధాలు ఏం లేవు, పూర్తిగా ఖండిస్తున్నాం.